ఉంది. మీ అందరి మొహాల్లో చిరునవ్వు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు అనిపిస్తా ఉంది ఈ చిరునవ్వులన్నీ కూడా రేపు మన గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతున్నామనేటువంటి అలానే మీ అందరూ మనం చూసాము మన నాయకుడు జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మనకు ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరు ఇయ్యనటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చాడు. అవునా కదా? సంక్షేమ పథకాలు దొరికినాయా? బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయా? పిల్లల చదువులు మంచిగా అమ్మవాడు వచ్చిందా? ఏదైనా అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం చేస్తున్నారా? అలాగే అన్నలకు వైఎస్ఆర్ వాహన మిత్ర అందిందా? ఆటో అన్నలకు అలాగే చేయుత పథకము 18,750 వచ్చినాయా అక్క చెల్లెమ్మలకు? మరి ఇల్లు కొట్టాలని చెప్పి అక్క చెల్లెమ్మల పేర్ల మీద మరి ఇల్లు ఇచ్చారా లేదా? ఇళ్ళ స్థలాలు మరి ఎన్ని వచ్చినాయి? సంతోషంగానే ఉన్నాము మనము. అలాగే మన డివిజన్ సంబంధించి రోడ్లు కానీ డ్రైన్లు కానీ డెవలప్మెంట్ జరిగింది కదా. ఇంతకుముందు ఎవరు పట్టించుకోవాలా? ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? మన జగనన్న వచ్చాకే. మన జగనన్న వచ్చాకే సంక్షేమం అమలైంది. మన జగనన్న వచ్చాకే డెవలప్మెంట్ జరిగింది. మరి ఇవన్నీ మళ్ళీ కావాలి కదా? పథకాలు కావాలన్నా వద్దా? కావాలంటే ఏం చేయాలి? కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి. జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరంతా ఏం చేయాలి? ఓటేయాలి. మన గుర్తు ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన 2 ఓట్లు వేసి, ఒకటి మీ విడుదల రజనమ్మకు, ఒకటి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలార్ రోసయ్య గారికి మరి వేసి మీ నిండు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు చేసిందేమీ లేదు. ఈరోజు ఓట్లు అవసరమై ఒక్కడి బలం సరిపోక టీడీపీ వాళ్ళు ఈరోజు కూటమి అనే పేరుతో ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎవరిని ఇస్తామని చెప్తా ఉన్నారా? సంక్షేమ పథకాలు ఏమీ లేవు. వాలంటీర్లు ఎత్తేస్తామని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇంటికి రాకుండా చేద్దాం అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ రీసెంట్ గా పెన్షన్ ఏమైందమ్మా? ఇంటికి వచ్చి ఇస్తున్నారా వాలంటీర్స్ పెన్షన్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పన్నాగం వల్ల ఇంటికి వచ్చేటువంటి పెన్షన్ ఎత్తగొట్టి బ్యాంకుల చుట్టూ అవతాతలను తిప్పుతా ఉన్నాడు. అవునా కదా? ఏం పెద్దమా? అవునా కదా? ఏ బ్యాంకులో కూడా పెన్షన్ పడ్డదో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఇట్లా ఉందంటే వస్తే అసలు అన్ని ఎత్తగొట్టేస్తాడు. సచివాలయాలు కూడా తాళాలు వేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాలంటీర్స్ ని రానియడు. జన్మభూమి కమిటీలని మన మీద కుసిగొలుపుతాడు. ఇక అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. కాబట్టి నేను ఏం పెద్దమా ఇదే కదా రైట్. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఈ అభివృద్ధి అంతా జరగాలంటే మళ్ళీ జగనన్నే రావాలి. దానికోసం మీ అందరూ ఏం చేయాలి? రేపు 13వ తారీఖున అంటే వచ్చే సోమవారం అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి వచ్చి బూతుల దగ్గర ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లు వేసి ఇక్కడ మీరందరూ మన ఆశీర్వదించాలి. అక్కడ మన జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, మీ అమూల్యమైన 2 ఓట్లు
వర్ధిల్లాలి.